కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ ఉంది అంటే అది రైతులకు యూరియా అందకపోవటమేనని శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ అన్నారు. నేడు కంచిలి మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు ఉండటం శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దురదృష్టమని విజయ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అవసరమయ్యే యూరియా సచివాలయం ఉద్యోగులు ఇంటికి వెళ్లి ప్రజలకు ఎంత అవసరమో కొనుక్కొని రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అందజేసేవారని, రైతులకు కావలసిన క్రాప్ ఇన్సూరెన్స్ లాంటి కూడా అందవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడుస్తున్న రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ కూడా ఎగ్గొట్టారని అసహనం వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు ఇవ్వటం చేతకాదు కానీ యూరియా వాడితే క్యాన్సర్ వస్తుందనటం విడ్డూరమని ఏళన చేశారు. కంచెల మండలంలోని 12,000 ఎకరాలకు 23,000 బస్తాలు ఉంటే 5,400 బస్తాలు మాత్రం ఏమాత్రం సరిపోతాయో ప్రభుత్వానికి తెలియాలని విజయ అన్నారు. ప్రభుత్వం అందించిన యూరియాను రైతులకు అందివ్వకుండా టోకెన్ల ద్వారా కేవలం కూటమి నాయకులు కార్యకర్తలకు అందివ్వటం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తీరు మారి రైతులందరికీ యూరియా అందివ్వాలని వైసీపీ ప్రభుత్వం ద్వారా డిమాండ్ చేస్తున్నామని విజయ అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని యూరియా పైన ప్రభుత్వం పైన పూర్తిగా విమర్శలు పాలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు. ఉపక చూస్తే శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ రోడ్డెక్కి మరి ధర్నా నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పిరియా విజయ ఆధ్వర్యంలోని జరిగినటువంటి సంఘటన చూడండి. అచ్చెన్నాయుడు కేవలం మా వ్యవసాయ శాఖ మంత్రిగా శ్రీకాకుళం జిల్లాలో పుట్టడం మా దురదృష్టమని ఓ పక్క విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే యూరియాకి రైతులకి చాలా అనుసంధానం. ఈ టైంలో యూరియా అవసరం. వ్యవసాయం దండగా ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఏం తెలుసులే మా రైతుల బాధలు అని పిరియా విజయ విమర్శలు చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి. అదేంటో చూద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. గతంలో మనకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత ఇండియన్ రైతుకు అవసరమో అవన్నీ తీసుకొని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. గతంలో మనకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత ఇండియన్ రైతుకు అవసరమో అవన్నీ తీసుకొని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. గతంలో మనకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత ఇండియన్ రైతుకు అవసరమో అవన్నీ తీసుకొని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా
మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. గతంలో మనకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత ఇంటింటి రైతుకి అవసరమో అవన్నీ తీసుకొని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో రైతులది అది కూడా జగన్మోహన్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రం అంతా కూడా బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే రైతుల సమస్య మీద యూరియా అందకపోవడమే. మరి ఈ సమస్యల్లో నిజంగా మరి శ్రీకాకుళం జిల్లాలో మరి గౌరవ్ అచ్చెన్నాయుడు గారు ఒక మినిస్టర్ అయి ఉండి ఇంత కొరత మన జిల్లాకు ఉండడం మాత్రం చాలా దురదృష్టకరం అనే చెప్పాలి. గతంలో మనకి మన వైఎస్ఆర్సీపీ పార్టీ మన అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయితే ఆ రోజుల్లో ఆర్బీకే సెంటర్స్ పెట్టి మరి సచివాలయాల ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి ఎంత ఇంటింటి రైతుకి అవసరమో అవన్నీ తీసుకొని ఎక్కడా కూడా మా 5 సంవత్సరాల పరిపాలనలో ఒక యూరియా కొరత ఉందని కానీ మరి కేవైసీ చేసి మరి ఏదైతే ఇన్సూరెన్స్